ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక విజన్ అర్థం చేసుకొని ఈ మూవీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో అన్‌టచ్డ్‌గా మిగిలిపోయిన సూపర్ హీరో జోనరాని వీళ్ళ వల్లే మనం తెరపై మళ్ళీ చూడబోతున్నాం. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో దాన్ని చూడగానే మస్తు ఖుషి అయింది. ఎందుకంటే మన సూపర్ హీరో మూవీస్ రాబోతున్నాయిరా అని మస్తు ఖుషి అయినా. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ నేను ఒకటే అనుకున్నా, ఇది ఒక పర్టికులర్ టార్గెటెడ్ ఆడియన్స్ నాలాంటి మూవీ నర్డ్స్కి మాత్రమే కాకుండా అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితేనే కదా ఇలాంటి మూవీస్ తీయడానికి డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ముందరికి వస్తారు, మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది చూడడానికి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన సూపర్ హీరో మూవీస్ కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయి అండ్ రికగ్నైజేషన్ పొందుతుంది. ఇట్ మే లుక్ లైక్ ఎ ప్రిటీ బిగ్ డ్రీమ్ ఫర్ నౌ, బట్ నమ్మండి మనకి అడ్వాంటేజ్, బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే అన్లైక్ దేర్ సూపర్ హీరో మూవీస్ మైథాలజికల్ గాడ్స్ని కాకుండా మన సూపర్ హీరో మూవీస్లో నాన్ మైథాలజికల్ గాడ్స్, ట్రూ గాడ్స్ని చూపించి వరల్డ్ వైడ్గా మన సూపర్ హీరో మూవీస్ని రిలీజ్ చేస్తే దే విల్ కమ్ టు నో ద ట్రూ రిలీజియస్ హిస్టరీ. ఇది నా అభిప్రాయం అంతే. స్టోరీ ఆర్ ప్లాట్ని వితౌట్ ఎనీ స్పాయిలర్స్ చెప్పాలంటే మన విలన్ చిన్నప్పటి నుంచే సూపర్ హీరోదాం అనుకుంటాడు, కానీ రాంగ్ డైరెక్షన్లో నడిచి సూపర్ విలన్ అవుతాడు. సూపర్ హీరో విషయానికి వస్తే మన హీరో హనుమంతు ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో ఉంటాడు. అక్కడ తనకి హనుమంతుడు ఒక రక్తంతో కూడిన ముత్యం దొరుకుతుంది. ఆ ముత్యం నుంచి తనకి సూపర్ హ్యూమన్ పవర్స్ వస్తాయి. సో ఈజ్ ఎ సూపర్ హీరో. మన విలన్కి సూట్ వేసుకుంటేనే సూపర్ పవర్స్ వస్తాయి లైక్ బ్యాట్మ్యాన్. అలా కాకుండా సూపర్ మ్యాన్ లెక్క వితౌట్ సూట్ పవర్స్ రావాలని ఆ మనీ గురించి ఎలానో అలా తెలుసుకొని ఆ మనీ కోసం బయలుదేరతాడు. ఆ మనీ ఫైనల్గా దొరుకుతుందో లేదో క్లైమాక్స్లో మీరే చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే నేను స్పాయిలర్ ఇవ్వాలనుకుంటలేను. బట్ ఇట్స్ ఏ సూపర్ హీరో మూవీ, సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరు గెలుస్తారు క్లైమాక్స్లో. నీకు మూవీ నచ్చిందా రా భయ్ అంటే అఫ్ కోర్స్ మ్యాన్. మూవీలో చాలా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. డైరెక్టర్ ఒక విజన్ క్లియర్గా ఉంది కాబట్టి మూవీని కమర్షియలైజ్ చేస్తూ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి ప్యారలల్గా మనకు పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ ఇచ్చిండు. జాబ్ వెల్ డన్. అలా అని మనకు ఒక సూపర్ హీరో మూవీ ఇచ్చి వదిలేదు, అంతకు మించి చేశాడు, చేస్తున్నాడు కూడా సంథింగ్ మచ్ బిగ్. మూవీలో ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీ రెఫరెన్సెస్ని వాడి హ్యూమర్ని, ఎంటర్టైన్మెంట్ని జనరేట్ చేస్తున్నాయి. సెంటిమెంట్, రొమాన్స్ అండ్ మాస్ సీన్స్ని కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిండు, ప్యారలల్లీ గివింగ్ అస్ ఎ పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్లో హై ఉంటాయి, కొన్ని సీన్స్లో ఓకే అనిపిస్తుంటాయి. బట్ ఓవరాల్గా మూవీని చూస్తే నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. మనలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసు కదా, నెక్స్ట్ సీన్ ఏం రాబోతుందో లేదా క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుందో ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంటారు. అలానే నేను కూడా ఒకటి ప్రిడిక్ట్ చేసిన, బట్ అది కాలేదు. అలా అయి ఉంటే రొటీన్ అవుతుండే, బట్ ద క్లైమాక్స్ ఫైట్ వాస్ పర్ఫెక్ట్. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ తర్వాత ఏం జరగబోతుందో కైండ్ ఆఫ్ ప్రిడిక్ట్ చేసా, బట్ విజువల్గా చూసేసరికి లిటరల్గా గూస్ బంప్స్ భయ్యో వేరే లెవెల్ స్టఫ్. మూవీలో చాలా హైప్ ఇచ్చే సీన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ జూజూబే కంపేర్డ్ టు పోస్ట్ క్లైమాక్స్ సీన్స్. వేరే లెవెల్ స్టఫ్ అంతే. నేను చూసిన థియేటర్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ మస్తు ఉండే. ఈ సీన్స్కి ఈ బీజిఎం యాడ్ చేయగానే సీన్స్ జస్ట్ వేరే లెవెల్కి ఎగిరిపోతాయి అంతే. మూవీలో నాకు అర్థం కాంది ఆర్ ఆ సీన్స్ చూసిన తర్వాత నేను ప్రిడిక్ట్ చేయలేనిది ఏంటంటే, ఆ ముత్యం పగిలిపోగానే హనుమంతుడు పవర్స్ వస్తాయి. దానివల్ల అసురులు లేచి యుద్ధానికి సిద్ధమవుతుంటారు. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటో, జై హనుమాన్ 2025 ఏంటో, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ తన చాలా ఇంటర్వ్యూస్లో 12 సూపర్ హీరో మూవీస్ రాబోతున్నాయి అన్నాడు. మరి అలా చూసుకుంటే తన స్టేట్మెంట్కి క్లైమాక్స్ సీన్స్కి నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. నేనేదో హీ విల్ బి బ్యాక్ హనుమాన్ 2 అని పడుతుందేమో అనుకున్నా, కానీ హీఈస్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. ఆల్రెడీ మీరు మూవీని చూసి ఉంటే మీ ప్రిడిక్షన్స్ ఏంటో అండ్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అన్ని చదువుతాం, మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ కొట్టండి. అంటిల్ దెన్